పూరా లోకల్. మ్యామ్ బేసికల్లీ ఇప్పుడు చాలామంది వెయిట్ లాస్ అవ్వాలని చెప్పి చూస్తూ ఉంటారు. కలర్స్‌లో గానీ సంథింగ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వేదికలు వెళ్తారు. అక్కడికి వెళ్ళి వెయిట్ లాస్ అవ్వాలి అది ఇది అని చెప్పేసి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెడిసిన్స్ యూజ్ చేస్తూ ఉంటారు. సో మన ఆయుర్వేదిక్‌లో అలాంటి మెడిసిన్ యూజ్ చేయకుండా న్యాచురల్‌గా తగ్గే విధానాలు ఏమన్నా ఉన్నాయా? సో ఇప్పుడు చూసుకుంటే తేజ గారు మనకి మన ఆయుర్వేద మన లైఫ్ స్టైల్ వల్ల కంప్లీట్లీ సెడెంటరీ లైఫ్ స్టైల్ అయిపోయింది. సెడెంటరీ లైఫ్ స్టైల్ వల్ల ఈ ఊబకాయం అనేది, ఒబేసిటీ అనేది చాలా ప్రివైలింగ్‌గా ఉంది ఈ మధ్య కాలంలో. సో దీనికి రకరకాల జిమ్, యోగా అని చెప్పి ఫిజికల్ యాక్టివిటీ చేయాలి. అది ఎంత మోతాదులో చేస్తే పర్ఫెక్ట్‌గా ఉంటది, అండర్ ద గైడెన్స్ ఆఫ్ గుడ్ ట్రైనర్ చేస్తే బెటర్‌గా ఉంటది. యోగా, ఫిజికల్ యాక్టివిటీ, మెడిటేషన్ ఇదంతా. సో ఫస్ట్ వెయిట్ గెయిన్ ఎందుకు అయితున్నారు అనేది ఫస్ట్ అసెస్ చేసుకుంటాము. వాళ్ళ ప్రకృతి ఏంటి అని చెప్పి అసెస్ చేసుకుంటాము. ఇప్పుడు లైక్ హార్మోనల్ ఇంబాలెన్స్ వల్ల అవుతా ఉన్నారా, సెడెంటరీ లైఫ్ స్టైల్ వల్ల అవుతా ఉన్నారా, స్ట్రెస్ వల్ల అవుతా ఉన్నారా అని చెప్పి ఫస్ట్ అసెస్ చేసుకుంటాం. అసెస్ చేసుకొని వాళ్ళకి ఆయుర్వేదాలో ఫస్ట్ వాళ్ళ ప్రకృతి ఏంటి అని అసెస్ చేసుకొని వాళ్ళకి డూస్, డోంట్స్ రికమెండ్ చేస్తామన్నమాట. వాళ్ళు ఎట్లయితే వాళ్ళ జీవన విధానం ఎట్లా ఉంచుకోవాలి అని చెప్పేసి దాని ప్రకారం ఇప్పుడు మీ ట్రీట్మెంట్ వైజ్ వచ్చేస్తే ఫస్ట్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్, నిదాన పరివర్జన అని అంటామండి. అంటే నిదాన అంటే యూజువలీ పాజిటివ్ ఫ్యాక్టర్స్ అనమాట. ఫస్ట్ ఇప్పుడు ఒకటి మనకు వచ్చింది అంటే అది రాకుండా ఉండాలి అంటే ఫస్ట్ అది ఎందుకు వచ్చింది అని చెప్పి స్టాప్ చేస్తే కానీ అది రాకుండా ఉండదు. సో నిదాన పరివర్జన అని ఫస్ట్ అది ఎందువల్ల అయితే వస్తూ ఉందో దాన్ని ఆపిచ్చేస్తాము. దాని తర్వాత ట్రీట్మెంట్ ప్రోటోకాల్స్ వచ్చేసి ఉద్వర్తనం అని ఉంటుందండి. ఉద్వర్తనం పంచకర్మలో ఉద్వర్తనం ఎలా చేస్తామంటే యూజువలీ ఆయిల్ మసాజెస్ పైన నుండి కిందికి చేస్తారు, ఫార్వర్డ్ టు డౌన్వర్డ్ డైరెక్షన్. ఈ ఉద్వర్తనం అనేది బేసికలీ ఆయిల్తో చేయకుండా డ్రై పౌడర్స్తో చేస్తారనమాట. ఓకే. సో డ్రై పౌడర్స్తోని కింది నుండి పైకి ఆపోజిట్ డైరెక్షన్లో చేస్తూ ఉంటారు. సో కింది నుండి పైకి ఆపోజిట్ డైరెక్షన్లో ఒక 45 minutes to 1 hour చేసి స్టీమ్లో కూర్చోబెడతాం, మళ్ళీ స్వేదనం ఇస్తామన్నమాట వాళ్ళకి. సో ఇది కింది నుండి పైకి ఆపోజిట్ డైరెక్షన్లో చేయడం వల్ల ఏమవుతుందంటే మన సబ్క్యూటేనియస్ ఫ్యాట్, సెల్యులైట్ ఇదేదైతే ఉంటుందో అది ఆపోజిట్ డైరెక్షన్లో ప్రెషర్ పెట్టి చేస్తారు కాబట్టి ఫ్యాట్ అనేది లిక్విఫై అవుతుంది. అండ్ దెన్ మనకి బ్లాక్స్ అనేవి ఏర్పడతా ఉంటాయి యూజువలీ మన లైఫ్ స్టైల్ వల్ల, కొలెస్ట్రాల్ లెవెల్స్ రేజ్డ్ ఉండడం వల్ల. సో అట్లా బ్లాక్ కూడా అవ్వకుండా ఉంటదన్నమాట మన బ్లడ్ వెజల్స్. సో ఉద్వర్తనం ఒక 7 days, 14 days చేస్తాము. దీనివల్ల మనకి వెయిట్ లాస్‌తో పాటు ఇంచ్ లాస్ కూడా అవుతుంది. అండ్ దీంతో పాటు విరేచనం అని చెప్పి డీటాక్స్ ఉంటుందండి, పంచకర్మ డీటాక్స్. సో పంచకర్మ డీటాక్స్ ఇస్తాము. సో పంచకర్మ డీటాక్స్ దీంట్లో ఎట్లా ఉంటుందంటే ఫస్ట్ 3 days దీపనం, పాచనం అని చెప్పి మన మెటబాలిజంని ఇంప్రూవ్ చేయడానికి, మన డైజెస్టివ్ ఫైర్ ఇంప్రూవ్ చేయడానికి, మన లైఫ్ స్టైల్ అంతా సెడెంటరీ లైఫ్ స్టైల్, ఇర్రెగ్యులర్ టైమింగ్స్ ఇట్లంతా తింటా ఉంటాం కదా, ఇదంతా నార్మలైజ్ చేయడానికి ఫస్ట్ 3 days దీపన, పాచన అని చెప్పి నార్మల్గా చూర్ణాలు కానీ టాబ్లెట్స్ కానీ ఇస్తూ ఉంటాం వాళ్ళ ప్రకృతిని బట్టి. అండ్ దెన్ నెక్స్ట్ 4th day నుండి 4th, 5th, 6th, 7th, 8th day మెడికేటెడ్ ఘీ ఇస్తామన్నమాట. అంటే వాళ్ళ కండిషన్ని బట్టి వాళ్ళకి ఇంకా రెజ్యునేషన్ లాగా ఎట్లయితే హెల్ప్ అవుతుందని చెప్పి మెడికేటెడ్ ఘీ 7:30 లోపు ఇస్తాము, బిఫోర్ 7:30 ఇస్తాము. ఆ నెయ్యి అనేది బాడీలో డైజెస్ట్ అవ్వదు, అబ్జార్బ్ అవ్వడానికి 7:30 లోపు ఇస్తాము. 7:30 లోపు ఇచ్చినాక వాళ్ళు గోరువెచ్చని నీళ్ళు సిప్ చేస్తూ ఉండాలి. ఎప్పుడైతే వాళ్ళకి ఆకలి అవుతుందో అప్పుడు ఓన్లీ గంజి కానీ, గోధుమ రవ్వ ఉప్మా కానీ ఇట్లా తీసుకోవాలన్నమాట. సో ఈ నెయ్యి ఎప్పటి వరకు తాగిపిస్తామంటే స్కిన్ కంప్లీట్‌గా ఆయిలీ అయిపోయి, ఐస్ కూడా కొంచెం గ్లాసీ అయిపోయి, లైక్ మోషన్స్‌లో కూడా కొంచెం ఆయిలీనెస్, దట్ మీన్స్ లైక్ కంప్లీట్‌లీ అది బాడీలో ఆ నెయ్యి అనేది అబ్జార్బ్ అయింది అని చెప్పి సెల్యులార్ అబ్జార్ప్షన్ అవుతే ఈ ఫీచర్స్ అన్నీ వస్తాయి. సో అప్పటి వరకు ఇంటర్నల్‌గా నెయ్యి ఇస్తూ ఉంటాము. లైక్ ఒక్కొక్క పర్సన్‌కి వేరీ అవుతా ఉంటది. కొంతమందికి 3 daysకి అవుతది, కొంతమందికి 4 daysకి అవుతా ఉంటది. బట్ మాక్సిమం ఆఫ్ 7 days ఇస్తాము. దాని తర్వాత 3 days ఫుల్ బాడీ మసాజ్ అని చెప్పి కంప్లీట్‌గా బాడీ మసాజ్ చేస్తాం. సో బాడీని ఇంటర్నల్‌గా లూబ్రికేట్ చేస్తాము, ఎక్స్టర్నల్‌గా కూడా లూబ్రికేట్ చేస్తాము. ఆన్ ద 11th day ఏం చేస్తామంటే మార్నింగ్ 8 o'clock మెడిసిన్ ఇస్తాము. 9:30 వరకు అది డైజెస్ట్ అయ్యి మోషన్స్ స్టార్ట్ అవుతాయన్నమాట. సో కంప్లీట్‌గా ఆ రోజు ఇంకా ఆ ఒక్కరోజు ఏం పని పెట్టుకోవద్దు. జస్ట్ మోషన్‌కి ఎళ్ళొస్తుండాలి, ఎళ్ళొచ్చి గోరువెచ్చని నీళ్ళు తాగుతా ఉండాలి. ఇట్లా మన బాడీ ఇంటర్నల్‌గా, ఎక్స్టర్నల్‌గా లూబ్రికేట్ అయిపోయి మెడిసిన్ ఇచ్చున్నాం కాబట్టి కంప్లీట్ అది సెల్యులార్ లెవెల్ నుండి గట్ మొత్తం డీటాక్స్ అయిపోతది, బాడీ మొత్తం డీటాక్స్ అయిపోతదన్నమాట. సో దీంట్లో వాటర్ వెయిట్ పోతది, టాక్సిన్స్ అన్నీ ఎలిమినేట్ అయితాయి. ఇట్లా అంతా ఎలిమినేట్ అవ్వడం వల్ల ఆల్మోస్ట్ లైక్ 3 to 5 kgs ఆఫ్ వెయిట్ లాస్ అవుతారు.
ఓకే. ఈజీగా. వెయిట్ లాసే గాకుండా ఫస్ట్ బాడీలో ఉన్న చెత్తనంతా క్లెన్స్ చేసినట్టు అయిపోతది. సో, ఇంకా ఏ వ్యాధులు రాకుండా మనం ప్రివెంటివ్ మెజర్‌గా గూడా తీసుకోవడం అవుతదనమాట. అండ్ దెన్ నెక్స్ట్ 3 డేస్ డైట్ ఉంటుంది. సో, మీకు డౌట్ రావచ్చు. యూజువల్లీ ఒక 2, 3 సార్లు విరేచనాలు అవుతేనే డీహైడ్రేట్ అవుతా ఉంటారు. మరి ఇన్ని సార్లు అవుతే ఎట్లాగా అని జెప్పి. సో, మనం బాడీని ప్రిపేర్ చేస్తా ఉన్నాం గాబట్టి ఫస్ట్ మన మెటబాలిజంని అగ్నిని సెట్ జేస్తా ఉన్నాం. ఆ తర్వాత లూబ్రికేషన్ కోసం నెయ్యి ఇంటర్నల్‌గా ఇస్తా ఉన్నాం. ఎక్స్‌టర్నల్ లూబ్రికేషన్ కోసం మసాజ్ జేస్తా ఉన్నాం. సో, బాడీని ఇంటర్నల్‌గా, ఎక్స్‌టర్నల్‌గా లూబ్రికేట్ జేసి డిటాక్స్ చేస్తున్నాం గాబట్టి ఏమి ఇబ్బంది ఉండదండి. యూజువల్లీ 20-30 టైమ్స్ అయినా గూడా ఏం ప్రాబ్లమ్ ఉండదు. అంటే కరెక్ట్‌గా చేసినట్లయితే మాక్సిమం 30 టైమ్స్ అవుతా ఉంటాయి పేషెంట్స్‌కి. సో, ఎటువంటి ఇబ్బంది ఉండదు. సో, బాడీ మొత్తం క్లెన్స్ అయిపోయి గట్ హెల్త్ మొత్తం బెటర్‌గా ఉంటది. ఆ తర్వాత వాళ్ళు డైట్ గానీ, ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ గానీ, వాటర్ డైట్ అప్పుడు ఇవన్నీ డైట్స్ వాళ్ళకి తోచిన డైట్ చేసుకుంటూ లైక్ జిమ్, ఫిజికల్ యాక్టివిటీ ఏదో ఒకటి వాళ్ళ లైఫ్ స్టైల్‌లో ఇంకా ఇంబైబ్ చేసుకుంటే బెటర్‌గా ఉంటది తప్ప బాడీలో అంతా చెత్త పెట్టేసుకొని ఆ డైట్‌లు ఎంత చేసినా కూడా పెద్ద ఉపయోగం ఉండదండి. జిమ్స్ గూడా చేస్తా చాలా ఉంటారు. మందికి అదే అనుకుంటా ఉంటారు. మేము జిమ్‌కెళ్తా ఉన్నాము, డైట్ మెయింటైన్ చేస్తున్నాం. అయినా గూడా వెయిట్ తగ్గట్లేదు. ఇంకా వెయిట్ పెరిగే వాళ్ళు గూడా ఉంటారు కొంతమంది. ఆ స్ట్రెస్‌తో చేస్తారు కాబట్టి కార్టిజాల్ లెవెల్స్ పెరిగిపోయి. సో, అట్లాంటి వాళ్ళకి ఆయుర్వేదాలో పంచకర్మ చికిత్సల ద్వారా కంప్లీట్ బాడీ డిటాక్స్ చేసి వెయిట్ లాస్‌కి హెల్ప్ జేయొచ్చు.